ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరికి కూడా మట్టల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మట్టల ఆదివారం అనగానే మరి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమై గాడిద పిల్లను ఏర్పరచుకొని వాటి మీదకి ఎక్కి ప్రయాణం చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తన ప్రయాణమునకు గాడిదని ఏర్పరచుకున్నారో అప్పుడు గాడిద తన కట్లు తెంపబడి స్వతంత్రాన్ని పొందింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద ఎక్కినప్పుడు అది ఆ గాడిద ప్రభువుని మోస్తూ తీసుకొస్తూ ఉందో అప్పుడు అది ఘనపరచబడతా ఉంది. మురికిలో ఉండేటువంటి మట్టిలో ఉండేటువంటిది మరి ఖర్జూరపు మట్టల మీద వస్త్రాల మీద నడుస్తుంది. మాసిపోయిన మురికి బట్టలను మోసేటువంటిది మంచి వస్త్రాలను పట్టు వస్త్రాలను ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అనేకులు ప్రభువారిని మోస్తూ తీసుకొస్తున్నందుకు దాని రాకకై ఎదురు చూస్తున్నారు. ప్రభువారిని మోస్తున్నటువంటి గాడిద జీవితంలో గొప్ప మార్పులు జరిగినాయి. మన బ్రతుకులో కూడా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన హృదయాలలో అంగీకరించి ఆయనను మనం మోస్తున్నప్పుడు మన బ్రతుకులో ప్రభు ఎన్నో మార్పులు చేస్తారు. మన కట్లు తెంపబడి మనం స్వతంత్రింపబడతాము. మన జీవితంలో ఏ కొరత ఉండదు. మనల్ని అవమానించిన వారే మనల్ని ప్రేమిస్తారు. మనల్ని ద్వేషించిన వారే మనల్ని గౌరవిస్తారు. మన బ్రతుకులో ప్రభువు ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తారు. ఆమేన్.